श्रीस्कन्द शम्भुकुमार श्रीस्कन्द वल्लीनाथ श्रीस्कन्द ज्ञानप्रदाता श्रीस्कन्द ज्ञानप्रदीप्ता श्रीस्कन्द ज्ञानावतारा श्रीस्कन्द ज्ञाता नेता श्रीस्कन्द 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 सुब्रह्मण्य श्रीस्कन्द शम्भुकुमार श्रीस्कन्द वल्लीनाथ श्रीस्कन्द षण्मुखनामा श्रीस्कन्द सन्मुनिधामा श्रीस्कन्द सर्वजगन्नुत श्रीस्कन्द सर्वजगत्कृत श्रीस्कन्द 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 सुब्रह्मण्य श्रीस्कन्द शम्भुकुमार श्रीस्कन्द वल्लीनाथ श्रीस्कन्द मञ्जुलदेहा श्रीस्कन्द मङ्गलगेहा श्रीस्कन्द मर्दितमोहा श्रीस्कन्द मानसवाहा श्रीस्कन्द 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 सुब्रह्मण्य श्रीस्कन्द शम्भुकुमार श्रीस्कन्द वल्लीनाथ श्रीस्कन्द प्रणवाकारा श्रीस्कन्द प्रणुतविहारा श्री ममाज्ञेवर्चो विहवेश्वस्तवयन्द्वेन्धानास्तनवं पुषेमा मयानि हव्यागोदः सत्यामनसो मेऽस्तु गतमज्जनाहं विश्वे देवासोऽधिभोजनन्यं प्रजनदन् पुरस्ताजदब्धो गोपाः परिपाहिनः प्रत्यञ्जायन्त निगतः पुनस्ते महिषान् चित्तं प्रबुधा विनेशत दीपं ज्योतिपरं ब्रह्मा दीपं सर्वनमोपहं दीपेन साध्यते सर्वं पूजा दीपो नमो प्रसन्नवदन्ध्यायेत् सर्वविघ्नोपशान्तये అంటే మైక్ వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి भगवान मंगलाय तनो हरि ईशान्ये मनस्या मोहवेस्तोजनार्दनः हिरण्यप्रियं मध्यदेवी नारायण नमोऽस्तुते महाराष्ट्राभ्यां नमः श्रीपुरन्दराभ्यां नमः श्री सीतारामाभ्यां नमः ओम अपवित्र पवित्रो वा सर्वावस्थांगतो विवा कुंडलीकाक्षाय नमः गोविंदे सदा स्नानं गोविंदे सदा जपो गोविंदे सदा ध्यानं सदा गोविंद कीर्तनं हस्तं प्रक्षाल्य आचम्य प्राणायामे विनियोगः అయ్యా మగవాళ్ళందరూ కూడా నాసికాన్ని తాకి ప్రాణాయామం చేయాలి ఓం భూం భవః प्राणाधारा श्रीस्कन्द प्रणुति प्रणुति हे श्रीस्कन्द 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 सुब्रह्मण्य श्रीस्कन्द शम्भुकुमार श्रीस्कन्द वल्लीनाथ श्रीस्कन्द षण्मुखनामा श्रीस्कन्द सन्मुनिधामा श्रीस्कन्द सर्वजगन्नुत श्रीस्कन्द सर्वजगत्कृत श्रीस्कन्द 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 सुब्रह्मण्य श्रीस्कन्द शम्भुकुमार तमनुमते हृदयान स्वस्ति अमृतं वै प्राणा अमृतमापः प्राणानेव यथा स्थानमपक्वयते स्वामिन् सर्वजगन्नाथ जातः अवसानकं तावत्त्वं प्रतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं गुरु स्थिरो भव परदो भव सुप्रसन्नो भव गुरुयामि
సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆమోహిష్ఠామయో మహాగణాధిపతయే నమః ప్రాణాయ స్వాహ ఓం యానాయ స్వాహ ప్రాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ తే అమృతపానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తమోషం సమర్పయామి పాదో ప్రక్షాళయామి సమనీయం సమర్పయామి తాంబూలం భోగే ఫలే సగర్పూరైర్నాగవల్లేతులైర్యుతం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత మహాగణాధిపతయే మంగళం విఘ్నరాజాయ మంగళం హరసోనవే విఘ్నేశ్వరాయ విఘ్నహంత్రే తు మంగళం మహాగణాధిపతయే నమః మహామంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి పార్వతీపదయ మహాగణాధిపతయే నమః దేవోలో గణేశ మహారాజ్ కి పౌత్రాను ప్రపౌత్రాను దేహి మే గణనాయక ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం స్వామినాథ సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం పతిత జనావన పార్వతి నందన బాలసుబ్రహ్మణ్యం భక్త జనప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం సువర్ణాయ నమః దివ్యాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఆత్మాయ నమః పరమాయ నమః సోమస్య సూర్యస్య సర్వలింగస్థాపయతి పాణిమంత్రం పవిత్రం సబలవార్ధమిదావాహినేభ్య సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమో నమః నానావిధమలిమలమంత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి బలాయ నమః బలపతలాయ నమః దీపం దర్శయామి ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయో సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వేభ్యో నమస్తే స్తరుద్రలోభేభ్యః నీరాజనం దర్శయామి నీరాజనానంద శుద్ధ ఆచమన సమర్పయామి దివ్య రక్షాం ధారయామి హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రం ప్రచోదయాత్. విగ్రహం పొందిన తర్వాత పుణ్యాహవచనం ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణానికి వినియోగించేటువంటి ద్రవ్యాలన్నీ కూడా శుద్ధిగా ఉండాలి. స్థల గృహ భూభాండ ఆత్మద్రవ్య దేహ స్థల పదార్థ శుద్ధి అర్థం అని సంకల్పం చెప్పబడినట్టుగా మన దేహము అలాగే ఇక్కడ ఈ ప్రాంగణము స్థలము వచ్చినటువంటి ద్రవ్యాలు ఉన్నటువంటి మనము అందరం కూడా శుద్ధి అవ్వడం కోసం జరిగేటువంటి క్రతువు పుణ్యాహవచనము అంటారు. ఆ పుణ్యాహవచన కార్యక్రమం పూర్తయి తర్వాత స్వామివారి ఎదురుకుండా ఒక ప్రధాన కలశాన్ని ఏర్పాటు చేసి
అందున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, అదేవిధంగా ఆదిత్యాది నవగ్రహములని, అదేవిధంగా సప్తఋషులని, అరుంధతి అమ్మవారిని ఇత్యాది దేవతలందరినీ కూడా, ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, అక్కడ శివపార్వతులని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని భార్యలతో సమానంగా అక్కడ కలశం దగ్గర ఆవాహన చేసి వారందరికీ కూడా ఉపచార పూజలు చేసి ఇక కళ్యాణ ఉత్సవాన్ని ప్రారంభం చేస్తున్నాం. కళ్యాణ ఉత్సవంలో అనుహవమిది శాకునాది మంత్రాన్ వాచయన్ వివాహాగారమేత్యా అని చెప్పబడుతుంది. అంటే శాకునాది మంత్రాలు వివాహం ప్రారంభం చేసేటప్పుడు చక్కగా గొప్ప గొప్పమైనటువంటి వేద మంత్రాలు పారాయణించడం ద్వారా ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి అపశకునాలు లేకుండా ఉండడం కోసం చెప్పేటువంటి మంత్రాలు ఇప్పుడు పండితులందరూ కూడా పారాయణ చేస్తారు. తర్వాత స్వామివారికి పాద ప్రక్షాళన, అదేవిధంగా యజ్ఞోపవీత ధారణ, స్వామివారికి అమ్మవారికి రక్షాబంధన, తర్వాత ఆ స్కంద స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసి, ప్రమదగణాలను అధిష్ఠించినటువంటి రుద్రగణం కాబట్టి ఆయనకి రుద్రుడు రూపంగా కూడా కలశం దగ్గర అక్కడ ఆవాహన చేసి స్వామివారికి అర్చన చేసిన తర్వాత స్వామివారి యొక్క గోత్రనామాలు, అదేవిధంగా అమ్మవార్ల యొక్క గోత్రనామాలు చెప్పడం, తర్వాత లక్ష్మీనారాయణ స్వరూపంగా అర్చన చేసినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒకవైపు వల్లి అమ్మవారిని, మరొకవైపు దేవసేన అమ్మవారిని ఇచ్చి కన్యాదానం చేయడం, ఆ కన్యాదాన సమయంలో మహాసంకల్పాలన్నీ కూడా పారాయణ చేయడం, తర్వాత కన్యాదాన కార్యక్రమం పూర్తవడం జరుగుతుంది. సుముహూర్తానికి అమ్మవారికి స్వామివారికి అందరికీ కూడా చక్కగా గుడజీరకం, జీలకర్ర బెల్లాని మిశ్రితాన్ని పండితోత్తములు చక్కగా అమ్మవారికి అయ్యవారికి శిరస్సును అలంకరింపజేస్తారు. తర్వాత మాంగళ్య సూత్రధారణ, అక్షతారోపణ, బ్రహ్మగ్రంథి, ఉపచార పూజ, నీరాజన మంత్ర పుష్పాలతో కళ్యాణోత్సవం సమాప్తమవుతుంది. అయితే ఈ కార్యక్రమం అంతా కూడా చెయ్యాలి అని అంటే ముందు మనస్సు ఉండాలి. ఏముండాలి? మనస్సు స్థిమితంగా ఉంటే భక్తి పెరుగుతుంది. మరి ఇందా చూడండి, ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంటే మనం మాట్లాడుకోవడానికి భగవంతుడి దగ్గర రావాల్సిన అవసరం లేదు అంతంత దూరాల నుంచి. అర్థమైందా? మాట్లాడుకుంటే మనం ఇంట్లోనే మాట్లాడేసుకోవచ్చు. భగవంతుడి దగ్గరికి వచ్చాక ఎందుకు వస్తామయ్యా అసలు భగవంతుడి దగ్గరికి అని అంటే, మనశ్శాంతి లేకపోతేనే భగవంతుడి దగ్గరికి వస్తాం మనం. అవునా కదా? బాగా చేతి నిండా డబ్బు ఉందండి, భార్య చక్కగా వండి పెడుతుంది, పిల్లల మాట వింటున్నారు, గుడికి వెళ్తాం మనం చచ్చిరాము. భార్య అన్నం పెట్టట్లేదండి, పిల్లల మాట వినట్లేదండి, ఎక్కడికి వెళ్తాం? భగవంతుడి దగ్గరికి వెళ్తాం. మన కోరికలు చెప్పుకోవడం, ఆయన నా భార్య అన్నం వండి పెట్టట్లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు, ఏం చేయమంటావు? నాకేం తోచట్లేదు, మనసంతా గందరగోళంగా ఉంది, అందుకే నీ దగ్గరికి వచ్చాము. అందుకే ఇప్పుడు తెలుగు అక్షరాల్లో చక్కగా రాస్తారు, నిశ్శబ్దంగా ఉండండి అని దేవాలయంలో. ఎందుకంటే మనుషులు కూడా మారిపోయారు కాబట్టి భగవంతుడు గోడల మీద ఎక్కిస్తున్నారు. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండండి భగవంతుడి దగ్గరికి వచ్చాక అని. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కాసేపైనా మనం కార్యక్రమం జరిగేంత కాసేపైనా సరే మనం ఏ విధంగా చక్కగా పద్మాసనం వేసుకుని నిటారుగా అయితే కూర్చున్నామో అదే విధంగా మనస్సును కూడా ఇక్కడ లగ్నం చేయాలి. అలా చేస్తేనే ఫలితం. ఇంకో విషయం ఏంటంటే, అలా మీరు మాట్లాడడం ద్వారా, ఆ మాటలు మా చెవిన పడడం ద్వారా మంత్రాలు ఏమన్నా అపస్వరాలు వచ్చాయనుకోండి, నాకే ఆ పాపం మీకే వస్తుంది, నాకేం రాదు. మీ ద్వారా నాకు అపస్వరం పడుతుంది తప్ప నేను కావాలని అయితే ఏం చేయనుగా. ఆ విధంగా మౌనంగా కూర్చొని చక్కగా కళ్యాణోత్సవం చేయాలి. నిన్న కూడా మీకు చెప్పాం, హోమాల దగ్గర మనం కార్యక్రమం చేసేటప్పుడు చెప్పాం, కలవు స్మరణాన ముక్తి. మనం ఏం చెయ్యక్కర్లేదుట, బంగారపు ముద్దలు తయారు చేయించి దానం చేసినా రానటువంటి ఫలితం కేవలం స్మరణ చేయడం ద్వారా వస్తుందట. అది వేదాల్లో ఋషులు చెప్పినటువంటి మాటే. పెద్ద పెద్ద బండరాలు వెనక్కి వేయక్కర్లేదు, నుంచుని ఏం తిరగక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఏం చేయమన్నాడయ్యా? చక్కగా ఆసనం వేసుకుని నమస్కార ముద్ర వేసుకుని భగవంతుడిచ్చినటువంటి షోడశాంగాలు కూడా నీవే నాయన అని చెప్పి అనుకుని చక్కగా స్మరణ చేస్తూ ఉండాలి. ఏదో ఒక నామస్మరణ చేయాలి. అర్థమైందా? నారాయణ నారాయణ అంటూ నారద మహాముని పెద్ద మహాముని అయిపోయాడు. అర్థమైందా? కైలాసంలోకి వచ్చినటువంటి ఈశ్వరుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షర మహామంత్రాన్ని జపిస్తూ ఈనాడు లోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన తండ్రి కదా ఆయన. వైకుంఠాన పడుకున్నటువంటి విష్ణుమూర్తి ఏమో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి విష్ణు లోకాన్ని చాలా మందిని తీసుకెళ్లిపోతున్నాడు. మరి వీళ్ళందరూ ఈనాటికి కూడా ఆ హిమాలయ పర్వతాల్లో సప్త చిరంజీవులందరూ కూడా బ్రతికి ఉన్నారు. ఆంజనేయుడు బ్రతికే ఉన్నాడు, రాముడు బ్రతికే ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారయ్యా అంటే హిమాలయాల్లో ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? కేవలం స్మరణ చేస్తూ జపం చేసుకుంటూ ఇప్పటికీ కూడా జీవిస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళు భోజనం చేస్తే బ్రతకట్లేదండి, కేవలం జపం చేసే బ్రతుకుతున్నారు వాళ్ళందరూ కూడా. అందుకే ఉపనయనాల్లో గాయత్రి ఉపదేశం చేస్తారు. అర్థమైందా? ఎందుకు చేస్తారు? ఉపనయనం అయినప్పటికీ జపం చేయలేని ఆయన ఇప్పటిదాకా చదివించాలే,
గాయత్రి జపం చేసి నువ్వు కూడా కాస్త పుణ్యాన్ని పురుషార్థాన్ని పొందరా అని చెప్పి గాయత్రి ఉపదేశం చేస్తారు. ఈ వివాహం అయిన తర్వాత భార్య ఉపదేశం చేస్తున్నారు కొన్ని రోజులతో, అది వేరే విషయం. అర్థమైందా? కనుక ఇక్కడ నుంచి జరిగేటువంటి కృతం అంతా కూడా ఈ కైంకర్యం అంతా కూడా చక్కగా భగవంతుడు మనకు చక్కటి నేత్రాలు ఇచ్చాడు, చక్కటి కంఠాన్ని ఇచ్చాడు, అవయవాలు చక్కగా కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఏదో భజించిన వాళ్ళు చిరవలు వాయిస్తారు కదా వాళ్ళ మీద వదిలేయకూడదు. మొత్తం మనం కూడా చక్కగా చప్పట్లు కొట్టాలి, చక్కగా కంఠంతో నామాన్ని పలకాలి, అదేవిధంగా చేతులతో జపం చేయాలి, నోటితో మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఇక్కడ జరిగేటువంటి కైంకర్యం అంతా కూడా వినండి. ఎందుకంటే వివాహ ఘట్టంలో చాలా ప్రధానమైనటువంటి మంత్రాలు, చాలా మంత్రాలు ఇక్కడ పాలన చేస్తారు. ఇంకా మీ కళ్యాణంలో మీ వివాహంలో ముహూర్తం అయిపోతుందని ఏమన్నా ముందుకెళ్ళిపోతామేమో కానివ్వండి, భగవంతుడి దగ్గర ముహూర్తంతో సంబంధం లేదు. ఆయన ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడే ముహూర్తం మనందరికీ. కనుక ఇక్కడ అన్నీ కూడా శశాస్త్రీయంగా పుణ్యాహవాచన వాస్తవంగా నిన్న పొద్దున చేశాం. గణపతి పూజ అప్పుడు పుణ్యాహవాచనం చేయించాగా, అసలు ఇప్పుడు చేయక్కర్లేదు. కానీ మళ్ళీ మాకు చేయాలనిపించి ఇప్పుడు నేను పుణ్యాహవాచన కార్యక్రమం కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరెవరిని ముట్టుకొని వచ్చారో, ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయో, మళ్ళీ ఆ దోషం ఎందుకు ఆపాదించాలి, స్వామివారి కళ్యాణ సంవత్సరం ఒకసారి చేస్తున్నాం కదా, ఆ ఒక్క ఘట్టం 15 నిమిషాల మహా అయితే అని చెప్పి ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు పూర్తి చేశాం. కనుక ఇక్కడి నుంచి కళ్యాణోత్సవం ప్రారంభమవుతోంది. చక్కగా చిత్తశుద్ధులై జరిగేటువంటి కైంకర్యం అంతా కూడా శ్రద్ధగా చూస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పాత్రలు అవ్వాలి మీరందరూ కూడా, మేము కూడా. అర్థమైందా అండి? ఎందుకు చెప్పాను అంటే ఈ కళ్యాణం మొత్తం కూడా ఫలితం అందరికీ సమానంగానే ఇస్తాడు పరమాత్ముడు. 4 మాటలు చెప్తున్నా కదా, నాకేం ఎక్కువ ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ ఆయన అర్చక స్వామి వారి పొద్దు నుంచి 3 రోజుల నుంచి టెంట్లు వేయించి మీ అందరికి భోజనాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చి సేవలను చేస్తున్నారు అని చెప్పి ఆయనకేం ఎక్కువ ఫలితం ఇవ్వడు. అలాగే నేను మమ అంటే మమ అంటారు, ఉమా అంటే ఉమా అంటారు కదా, మీకు కూడా ఎక్కువ ఫలితం ఇవ్వడు భగవంతుడు. అర్థమైందా? అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగిన. భగవంతుడికి గొప్పవాడు, ఉన్నవాడు, లేనివాడు ఈ భేదాలు ఏముండవు. వాడు మనుషుడు భక్తుడైతే చాలు ఉంటాడు ఆయన. కనుక సమానంగా ఫలితం కూడా అందరికి సమానంగానే వస్తుంది. కనుక చక్కగా భక్తి శ్రద్ధగా ఇక్కడ జరిగేటువంటి కైంకర్యాలన్నా కూడా చక్కగా వీక్షిస్తూ ఆ స్వామివారి యొక్క నామాన్ని స్కందాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః, షణ్ముఖాయ నమః, ఆడవాళ్ళైతే అమ్మవారి స్మరణ చేయొచ్చు, వల్లీదేవి నమః లేదా దేవసేనాయ నమః అనుకుంటూ అమ్మవారి స్మరణ చేస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా మనకి యావజ్జీవం వస్తుంది, భర్తకు ఆయుర్దాయం పెరుగుతుంది, వారు ఆరోగ్యంగా ఉంటారు. కనుక అమ్మవారు అయ్యవారి స్మరణ చేస్తూ అదిగో కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తున్నారు వశిష్ఠుల వారు. చక్కగా అందరూ నమస్కారం. హర నమః పార్వతీపతయే. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, ఏకగంధంతో వినపడేలాగా. హర నమః పార్వతీపతయే. సుబ్రహ్మణ్య భగవానికి, సుబ్రహ్మణ్య భగవానికి. గోపికా జీవన స్మరణం గోవింద. ఓం పూర్వోక్తయేవం ఆచమ్యాపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే స్వామినః లీలామానుష కళ్యాణ మహోత్సవాంగభూతం పరమ పవిత్ర రక్షాబంధన సహిత అమృతం వై ప్రాణ ఓం విశ్వేత్తాదేశవనేశ ప్రవాచ్యాయ జగర్థమఘవన్నింద్రసున్మదే ఋషిబంధవే శుభితముగ్రవీరో ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం.
ఆయుధామలసిరస్తు. కూడా పారాయణ చేసుకుని వారి శరీర శుద్ధి కోసం రక్షాబంధన అదే విధంగా బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం కోసం పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవిధ ధారణ కూడా చక్కగా చేసుకుని ఆసీనులై కూర్చొని ఉన్నారట. అయితే ఆ కళ్యాణ వేదిక దగ్గరికి చక్కగా సప్తఋషులందరినీ కూడా పిలిపించి ఆ పరమేశ్వరుడు నాయన నా కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తగిన వధువులు ఎక్కడైతే ఉన్నారో దేవతలు ఎక్కడైతే ఉన్నారో వారిని చూడటానికి మీ సప్తఋషులు 7 కూడా చక్కగా 4 ముఖాలైనటువంటి తూర్పు అలాగే దక్షిణం పశ్చిమం ఉత్తరం వెళ్ళి ఆయా అరణ్యాలన్నీ కూడా తిరిగి ఆ అమ్మవార్లు 2 ఎక్కడ ఉన్నారా కూడా వెతికి చూసి తొందరగా తీసుకురండి అని చెప్పి ఆ సప్తఋషుల్ని పంపించారట ఆ పరమేశ్వరుడు. అప్పుడే సంకల్పంలో చెప్తారు, మదర్థం కన్యాం వృణీధ్వం, నా కుమారుడి కోసం నా పెళ్లి కుమార్తెలు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి మీరందరూ కూడా చక్కగా వెళ్ళి వారికి మన పేరు ప్రఖ్యాతులన్నీ కూడా చెప్పి ఆ వధువులు చక్కగా తీసుకున్నాయా అని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు చక్కగా పంపించారట. ఆ సప్తఋషి రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తమైనటువంటి మేము స్వామివారి కోసం చక్కగా వధువుని వెతకడం కోసం వెళ్తూ ఉన్నాం. ఆ వెళ్ళినప్పుడు ఆ వల్లి అమ్మవారు దేవసేన అమ్మవారిని చక్కగా ఓ చోట ఉండడం చూసి వారు జపం చేసుకున్నటువంటి ప్రాంగణం దగ్గరికి వెళ్ళినటువంటి ఆ సప్తఋషులందరూ కూడా వారి తల్లిదండ్రులందరినీ కూడా పిలిపించి పార్వతీ పరమేశ్వరుడు యొక్క గోత్రనామాలు అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వంశము అదే విధంగా వారి గొప్పతనము వారి శక్తుల గురించి కూడా చెప్పడం ప్రారంభం చేశారట. ఇప్పుడు ముందుగా స్వామివారి యొక్క గోత్రనామాలు చెప్తూ ఉన్నాం, అందరూ కూడా చక్కగా శ్రద్ధగా వినవలసింది. ఓం చతురోవరాన్ బ్రాహ్మణ క్షత్రశీల విత్త సంపన్నాన్ సుహృద సమవేతాన్ కార్యకుశలాన్ వరఃప్రహణయాదో కన్యావరణార్థం చతురోవరాన్ ప్రేషయిష్యే మదర్థం కన్యావృణీధ్వం వృణీమహే వరస్థాన ప్రసక్మంతే ద్వాభ్యామభిమంత్ర్యా ప్రసక్మంతాధియసానస్య సక్షణి వరేభిర్వరాగో అభిషుప్రసీదత అస్మాకమింద్రముభయం జోషతి యత్సౌమ్యస్యాంధగోపబోధతి అనుక్షరాజవస్సంతు పంథాయేభిః సఖాయోజంతినో వరేయౌ సమర్యవాసం భవానానినీయాత్ సంజాస్పరత్యగో సుయమస్తు దేవాః తే కన్యాదాతారం గత్వా బ్రవతే చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యో శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యో శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యో శుభం భవతు నిరంజన నిర్వికల్ప త్రయారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య విశ్వేశ్వర శర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యో శుభం భవతు నిరంజన నిర్వికల్ప త్రయారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ తత్వాతీతాయ
ఆర్ద్రత్రాణపరాయణాయ సాంగ సపరివార సమేతాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ సృష్టి స్థితి లయకారకాయ చతుర్దశ భవనాధీశ్వరాయ లక్ష్మీనారాయణ స్వరూపిణే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నామధేయాయ వరాయ సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి అగ్నిష్టోమ అతిరాత్ర రెండు చేతులు నెత్తిమే పెట్టుకోండి. రెండు చేతులు కూడా నెత్తిమే పెట్టుకుని నమస్కారం చేయండి. చెప్పండి అప్పుడు. ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫల అవాప్తి అర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాదు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అనాది విద్యా వాసనయా అస్మిన్ సంసారే విచిత్రాభిః విచిత్రాసు నానా యోనిషు పునః పునః అనేకథ జనిత్వా కేనవ కర్మ విశేషేణ ఇదానీం మమ మానుష్య జన్మ ప్రాప్తవతః అస్మిన్ మమ వంశే జాతస్య గోత్రస్య మీ గోత్రం చెప్పుకోండి మనస్సులో. నామధేయస్య మీ పేర్లు కూడా చెప్పుకోండి ఒకసారి చెప్పాలి. సకుటుంబానాం మమ జన్మ అభ్యాసాదు జన్మ ప్రభృతి ఏతదు క్షణ పర్యంతం మధ్యే వర్తని కాలే సంభావితానాం పాపానాం వాక్పాణి పాద పాయు ఉపస్థానాం కర్మేంద్రియాణాం త్వక్ చక్షుః శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి మమ సంభావితానాం సకల పాపానాంచ నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మత్స్య పురాణ ఉక్త షోడశ మహాదాన అంతర్గత కన్యాదానం అహం కరిష్యే.
ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన మహేశ్వర ధ్యాన గజగామిని గజర్వ కుర్వంతు మాం మంగళం శామీకరో జామరో చైత్రశ్చైమోద్వీపమయం జటాయుజనిదాజ్ఞానాత్మకీ జానకీ జాంబూలాది నమస్పృహో జనపతివ్యంజయంతో జమః సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కారో మకరధ్వజశ్చంగరీ శాంకరీ ఏకానాటక విశాస్త్రగహనో గాంధారి బాల సదా సావధాన స్వముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన నరసింహుడోడు శంభోడు వల్లభ నీలాజరుడజింబుజాక్షిగహనో యస్మిన్ మృగాండుగ నిర్మకుంభడిగుంభగుంభగహనో డింగారమో డిండిమో ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మ లక్ష్మ్యంతామశ్రీ సవితస్సురాక్షరపదగ్రయేతి శివాపతిభ్యः సుమనాభవద్విపదేశం చ దుష్పదే ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతితో పరమేశ్వరవద్దిశ్యా పరమేశ్వర ప్రీత్యర్థం స్వామి దేవత లీలామానుష శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య గౌర దేవతా ఉద్దిశ్య మాంగళ్య గౌర దేవతా ప్రీత్యర్థం లీలా నిదక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నమః పద్మాయ నమః సుతే నమః స్వాహా నమః ప్రదాయ నమః సుదాయ నమః ధన్యాయ నమః ధామ్యాయ నమః హిరణ్మయాయ నమః నికృష్టాయ నమః విభావర్య నమః నిత్య నమః నిత్య నమః క్రోధ కామాక్షి నమః క్రోధ దంభవాయ నమః అనుగ్రహ ప్రదాయ నమః బుద్ధయ నమః నఘాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోక విహర నమః పద్మనాభ ప్రియ నమః 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 పద్మనాధనాయ నమః దేవ్యాయ నమః పద్మన్య నమః పద్మగంధన్య నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాయ నమః ముఖ్యాయ నమః ప్రభాయ నమః చంద్రాయ చంద్రవదనాయ చంద్రార్ధపుస్తకాయ నమః చంద్ర సహోదర్య నమః చతుర్భుజాయ నమః ఇంద్రాయ నమః చేద్రాయ నమః ఆక్లాజనన్య నమః శ్రేషవాయ శివకర్య విశ్వభవాయ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతర శుష్క నారికేల శకలాన్ని నివేదయామి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి నీరాజనో సంభ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే రాష్ట్రస్య యామఖేతయామాసనో ధృతామసే దివ్య రక్షాం ధారయామి మాతా మహారాజ్ఞీకి గౌరీ మాతకు పార్వతీ పతయే సుబ్రహ్మణ్య భగవానికి మహారాజుకి దేవసేనా మాతకు మాంగళ్య సూత్రాన్ని నీలలోహిత సూత్రాన్ని ఆ పండితుల వారు మీ అందరికీ కూడా దర్శింపజేస్తారు కనుక ఆ సూత్రాలు మీరందరూ కూడా దర్శించుకుని యావజ్జీవము కూడా అమ్మా నీ అనుగ్రహం చేత మా అందరికీ కూడా దీర్ఘ సౌమంగళ్యాన్ని ప్రసాదింపజేయమ్మా అని చెప్పి చక్కగా సువాసినులు ముత్తైదులందరూ అయ్యా గట్టి వేళం ఓ పార్వతీ
ఇత్యాదీనానవానాం గ్రహాణం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు వసావసాధే యువోరచ్ఛిద్రావంతమోహ దుర్గాః ఓం యువం వస్త్రాణి వసావసాధే యువోరచ్ఛిద్రావంతమోహ దుర్గాః అవాదిరదమృతాని విశ్వర్తేన మిత్రావరుణాసుతేథే సుమంగళీరిజం వధోరిమాగో సమేతమస్యుత సౌభాగ్యవశీతత్వాయాధాస్తౌ భక్తులు అమ్మవార్లకి నమస్కరించి సమర్పిస్తున్నటువంటి మధుపర్కద్వయములు హరణవ పార్వతీపదయే. అయ్యా భజంత్రియులు తలంబరాల కీర్తన వాయించండి. ఓం ప్రజాపతి స్త్రయాయశః పుష్కయోర్దధాత్సపో కామస్య మృత్యుమానందం అగ్నేయభాజఘ్నమా.
भादयेहमा मोदः प्रमोदः आनन्दः विष्कयोर्निः नमस्चित्तमागोदौ पादः सत्यमजीमहि पशूनागरोपमन्नस्य यः श्रीश्रीरामजी यथा स्याद्रव्यस्त्रयीपमानो यथा स्ये द्रव्यते भुंसे प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्य प्रियः तदा मे चिन्तिनवदति तथेति वायुना हततु हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमावदि आमस्तत् सत्यमाभरन्नाथिदा यज्ञामेकामः समर्थिदा श्रियामेकामः समृद्ध्यदा ध्यानं कनकमण्डलमण्डितषण्मुखं वरजराज विराजितलोचनौ निशतशस्त्रशरावृदेहाय नागराजायते नमः अल्ले देवसेना समर्पयामि रुद्राय नमः वरणार्धमक्षता समर्पयामि कालाय नमः श्रीगन्धान् धारयामि कर्मकरणाय नमः अक्षतान् समर्पयामि प्रशोहस्तान् नमः मृगपाणि नमः जनार्दनाय नमः कैलासवासिने नमः भगवतीने नमः कण्ठोधाय नमः त्रिपुरान्तकाय नमः प्रशाङ्गाय शिवारूढाय नमः पद्मोदर्दविग्रहाय नमः दामपर्याय नमः सर्वयाय नमः त्रय्यमूर्तये नमः महेश्वराय नमः सोमसौर्याय नमः भाव्याय नमः यज्ञमयाय नमः सोमाय नमः पञ्चवक्त्राय सदाशिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः गणनाथाय नमः प्रजापते नमः हरिजनसे नमः दुर्दर्शाय नमः गिरिजाय नमः भुजङ्गभोजनाय नमः भर्गाय नमः गिरिधर्मणे नमः गिरिप्रियाय नमः वर्धमादिते नमः पुराणादे नमः भगवते नमः प्राणदे नमः अजाय नमः पाशवे नमः अजाय पशुपते नमः देवाय नमः मृडाय नमः विजयाय नमः भोजदन्तभेत्रे नमः धोर्मधोर्वन्दन्धोर्मदयोस्माद्धोर्मजदन्धोर्वयं वयं धोर्मामः फलाय नमः धूपमाग्रामयामि फलप्रमथानाय नमः साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्दशुद्ध आचमनीयो समर्पयामि सर्वभोजनमनाय नमः नैवेद्यो निवेदयामि स्वाहा समर्पयामि प्रक्षालयामि समर्पयामि नमः ताम्बूलं समर्पयामि ताम्बूलजनमनानन्तरं शुद्ध आचमनीयो समर्पयामि अथ तेजो नीराजनो भजिन्द्रिय मंगलहारति नीराजनन्दर्शयामि नीराजनानन्तरं समर्पयामि नमस्कारामि हर नमः पार्वती माताये పుష్పాలు ఒక్కొక్కరు పుష్పం తీసుకోండి అందరూ ఒకటి ఇచ్చేసి ఒక్కొక్క పుష్పం తీసుకోండి మనోన్మనాయ నమః सर्वेभ्यो नमस्ते रुद्रेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् सर्वविद्यानामेश्वरान्तर्गतानि च तानि प्रदर्श्यन्ते प्रदक्षिणविदेवदेव पापहन्ताभिगमः पापसम्भवः हिमाङ्गमया देवा शरणागतवत्सलः शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात्कारुण्यभावेन रक्ष रक्ष परमे చిత్రయావరా సకల సర్వోపచార పూజా సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తి వెళ్ళి మీ స్థానంలో మీరు నుంచోవాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సుబ్రహ్మణ్యేశ్వర పూజితమయా దేవ పరిపూర్ణ సమయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాపూర్వం లీలా మానద కళ్యాణ మహోత్సవేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ అల్లే దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద సుప్రీత ఆభిర్గీర్భిర్యదోనమాప్యాయ హరివర్ధమానః యదా స్తోత్రభ్రమహిగోత్ర రజాసభోజష్టవాదోదతే శ్యామ బ్రహ్మత్రావాదిస్వదన్నోమాహాసీత్ ఓం శాంతి 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 అందరూ నమస్కారం చేసి సుబ్రహ్మణ్యాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయినే బ్రహ్మాండ వ్యాప్తదేహాయ నాగరాజాయతే నమో నమః అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం పుత్రోయం ఇది మామత్వ క్షమస్వ సుబ్రహ్మణ్యేశ్వర. చక్కగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరికల స్వామివారిని చెప్పుకొని నమస్కారం చేసుకోండి. మంగళహారతి ఇస్తున్నారు, భజంత్రిగా మంగళవాద్యం వాయించాలి. మంగళహారతి తీసుకున్నాక చక్కగా స్వామివారి దగ్గర తీర్థమో ప్రసాదం ఇస్తారు. తీర్థమో ప్రసాదం తీసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి కళ్యాణ అక్షతలు కూడా అందరూ ఆశీర్వచనం తీసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఇక మంగళహారతి వాయించండి.
స్వాహా